నేను మెయిన్గా లైవ్కి వచ్చిన కారణము మరి బ్రదర్ తప్పు ఉంది అనేది నా మాటల్లో మరి మీకు తెలుస్తుందండి. దయచేసి ఏమైనా తప్పులు మాట్లాడింటే నన్ను క్షమించండి. నేను మరి అమ్మాయి పేరు తీసుకోదలుచుకోలేదు. అప్పటికే నా భర్త అయిన అభినయదర్శన్ గారు ఇంకొక అమ్మాయిని, నేను కాకుండా ఇంకొక అమ్మాయిని, ఆ అమ్మాయి పేరు నేను బయట పెట్టడం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే తన జీవితం మీద తను కొనసాగిస్తుంది కాబట్టి. ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని నా దగ్గరకు వచ్చి నన్ను చాలా బలవంత పెట్టారు. నీవు తనను ఒప్పుకో, మరి ఆ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకున్నాను, నీవు ఒప్పుకో, ఖచ్చితంగా నీవు ఒప్పుకుంటే ఇది సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, మరి సమాజంలో మరి ఎటువంటి తప్పు ఉండదు, మరి నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పింటే నేను చాలా ఏడ్చాను, చాలా బ్రతిమలాడాను, ఎంతో ఎక్స్ప్లెనేషన్ నా భర్తకి నేను ఇచ్చాను, ఎంతో బ్రతిమలాడాను. కానీ తను వినలేదండి. వినకుండా తను ఏం చేశారంటే నన్ను బిడ్డల్ని వదిలేసి పోయిన సంవత్సరం మేలోనే తను మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి కోసం వెళ్ళిపోయినప్పుడు నేను అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి. ఎందుకంటే ఇది చట్టరీత్యా నేరం, దేవుని పరంగా కూడా కరెక్ట్ కాదు. నేను నా భర్త కావాలని ఒప్పుకోవచ్చు, నువ్వు పెట్టిన మరి యాక్సెప్టెన్స్, నువ్వు పెట్టిన ఇష్యూని నేను యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, కానీ నేను మరి నా దేవాది దేవునికి నిన్ను జవాబు చెప్పుకోవాలి. నేను మరి నీ కోసం నీ మీద ప్రేమ ఉండి ఒప్పుకుంటే మరి నేను తీర్పులోనికి వస్తాను కదా. అటువంటి పాపాన్ని నేను చేయకూడదు. ఒక సేవకులుగా నీవు కానీ నేను కానీ ఇటువంటి పాపాలకు మనం చోటు ఇవ్వకూడదు. మన జీవితంలో ఇటువంటి అనర్థాలు అపార్థాలు జరగకూడదు. మనం ఒకరికి చెప్పేవారిమే తప్ప ఒకరితో చెప్పించుకునే స్థాయి మనకు ఉండకూడదు. ఏది దేవుడి నుంచి వచ్చిన చిత్తము, ఏది దేవుడి నుంచి వచ్చినది కాదు, ఏది కరెక్ట్, ఏది రైట్, ఏది బైబిల్ పరమైనది, ఏది బైబిల్ అవుట్ ఆఫ్ బైబిల్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది మీకు వచ్చిన శోధన మాత్రమే, దయచేసి దీన్ని వదిలేయండి, నన్ను బలవంత పెట్టకండి. మనకి 2 బిడ్డలు ఉన్నారు, చక్కటి సేవ ఉంది, ఎంతో మినిస్ట్రీ ఉంది, దేవుడు మన మీద మోపిన భారం ఎంతో ఉంది అని నేను చాలాసార్లు నచ్చ చెప్పడానికి ట్రై చేశాను, కానీ తను వినలేదు. అలాంటప్పుడు నాకు ఇంకా ఆ అమ్మాయి కోసం అని చెప్పి తను వెళ్ళిపోయారు. మమ్మల్ని పోయిన సంవత్సరం ఏప్రిల్లో చేసిన తర్వాత కూడా నా భర్త కొన్ని నెలలు అయిన తర్వాత, ఒక 2-3 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ నా దగ్గర తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి సుష్మా నన్ను క్షమించు, నేను చేసింది తప్పు, మరి నేను ఏ లోకంలో ఉండి చేశానో ఈ పనులని, మరి నాకు ఏం జరిగిందో తెలియదు, నేను కానీ తప్పు చేశాను కాబట్టి నన్ను క్షమించు అని అన్నప్పుడు నేను పెద్ద మనసుతో, మరి ఏ భార్య కూడా క్షమించదని నేను అనుకుంటున్నాను, పెద్ద మనసుతో నేను నా భర్తని చాలా క్షమించాను. తిరిగి నా భర్తను చేర్చుకున్నాను, కేవలం నా బిడ్డల కోసము. మరి దేవునికి ఒక మాదిరికల బిడ్డగా, ప్రేమను చూపించే బిడ్డగా నేను తను క్షమించి తిరిగి చేర్చుకున్న తర్వాత మరి నేను పెట్టిన ఆంక్షల్లో అది ఒకటండి. తను తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అంటే నేను నా భర్తతో చాలా చక్కగా చెప్పాను. మరి తిరిగి వచ్చేటప్పుడు, అంటే మీరు ఇటువంటి వీక్నెసెస్తో ఉన్నారు కాబట్టి, మీకు ఇటువంటి బలహీనతలు ఉన్నాయి కాబట్టి నేను మొదటిగా మిమ్మల్ని చూస్తూ వస్తున్నాను, మీకు ఇటువంటి ఈ పాయింట్ దగ్గర మీరు చాలా బలహీన పడిపోతున్నారు అమ్మాయిలు అనే పాయింట్ దగ్గర. సో నేను మీకు చెప్పేది ఏంటంటే సేవ బయట చేయడం కొంచెం తగ్గించండి కొద్ది రోజులు, నాట్ ఫర్ ఎవర్. మరి శాశ్వతంగా నేను బయట ఇన్విటేషన్స్ మానుకోమని చెప్పలేదు, శాశ్వతంగా నువ్వు బయటికి బహిరంగ మీటింగ్స్ మానుకోమని నేను చెప్పలేదు, కానీ కొద్ది రోజులు మీరు మానుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపం పొంది తిరిగి మన ఇద్దరము కూడా దేవుడి దగ్గర మరి గోజాడి తిరిగి ఆయన సన్నిధిని మళ్ళీ మనము సేవ చేద్దాము. మీరు కొద్ది రోజులు మాత్రమే ఇటువంటి బహిరంగ మీటింగ్స్ అవి ఇవి చేయకుండా దయచేసి కడప సరౌండింగ్లో మాత్రమే మీరు సేవ చేయండి అని నేను చెప్పినప్పుడు ఆయన సరే అని చెప్పి ఒప్పుకున్నాను. అప్పుడు నేను తనని ఎప్పుడు కూడా నేను అబ్జెక్షన్ చెప్పలేదు. తిరిగి తను వెళ్ళడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మరి మాకు మళ్ళీ క్లాష్ వచ్చిందంటే, తిరిగి ఎప్పుడైతే మరి సేవకు వెళ్ళడం ప్రారంభించారో తిరిగి మళ్ళీ తనకు వాట్సాప్ చాట్స్ అమ్మాయిల దగ్గర నుంచి మరి ఎక్కువగా వాట్సాప్ చాట్స్ నేను చూశానండి. చూసి మరి నేను చూసిన తర్వాత తప్పకుండా
ఏ భార్య అయినా అడుగుతుంది. నేను కూడా అలాగే ప్రశ్నించాను. అంటే మీరు మారానని చెప్పారు, మరి నన్ను క్షమించి తిరిగి చేర్చుకోమని చెప్పినప్పుడు నేను క్షమించి క్రైస్తలో దయచేసి నన్ను క్షమించండి. నెట్వర్క్ సరిగా లేకపోవడం వల్ల మరి అంతరాయం జరుగుతుంది. తిరిగి మళ్ళీ నా భర్త వాట్సాప్ చాట్స్ నేను చూసినప్పుడు నేను ప్రశ్నించడం జరిగింది. ఎప్పుడైతే ప్రశ్నించడం నేను మొదలు పెట్టానో అప్పటి నుంచి కూడా మరి అభినయ దర్శన్ గారు నాకు పూర్తిగా వ్యతిరేకమైపోయారు. భర్త తబితా సుప్రియాను మరి మ్యారేజ్ చేసుకున్నారు. నన్ను ఇప్పుడు తబితా సుప్రియది 3rd మ్యారేజ్ అవుతుంది. ఫస్ట్ మొదటగా నన్ను చేసుకున్నారు, దాని తర్వాత మధ్యలో ఇంకొక అమ్మాయిని చేసుకున్నారు. ఆ అమ్మాయికి ఒకవేళ మీరు ప్రూఫ్ ఏంటి సిస్టర్, మరి బ్రదర్ అడుగుతారు కదా అని అంటారేమో. మీరు చూడొచ్చు, బ్రదర్ గారి షోల్డర్ పైన ఆ అమ్మాయి పేరు మరి టాటూ వేసుకొని ఉంటాడు. మరి అభినయ దర్శన్ గారికి తబితా సుప్రియ 3rd మ్యారేజ్ అండి. నేను చాలా సవరించాను వాళ్ళని, ఎంతగానో నేను చెప్పి చూశాను, దేవుని ప్రేమతో మందలించి చూశాను. కానీ వారు నా మందలింపును, నా ప్లీజ్ని, వాళ్ళు నా రిక్వెస్ట్ని, మరి నా మందలింపుని వాళ్ళు చేతగానితనంగా తీసుకొని మరి ఇటువంటి చర్య వాళ్ళు పాల్పడ్డారండి. తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత నిజంగానే నా భర్త చాలా మందితో ఫోన్ కాల్స్ చేయించారు, చాలా మందితో మరి నాకు మెసేజ్ పంపించారండి. ఏమని అంటే, జరిగింది జరిగిపోయింది, తిరిగి కలుసుకోండి అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఎలా అండి? ఇది దేవుని పరంగా చాలా నేరం, దేవుని పరంగా చాలా ఘోరమైన పని. పాపం చేసావు కాబట్టి వాక్యంలోనే మరి వాక్యం సెలవిస్తుందండి, నీ అతిక్రమములను దాచిపెట్టు, తన అతిక్రమములో దాచిపెట్టి కొనివాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మరి చాలా మంచివాడు, చాలా గొప్పవాడు. దేవుని దృష్టిలో తను చాలా గొప్ప వ్యక్తి. కాబట్టి అభినయ దర్శన్ బ్రదర్ తను చేసిన తప్పుని మరి సమర్థించుకుంటూ ఇంకా వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను తర్వాత కాల్ చేస్తే కూడా మీరు సర్దుకోండి, మరి అయిపోయింది అని ఎంతమంది చెప్పినా కూడా నేను ఒప్పుకోలేదండి. ఎందుకంటే అది కరెక్ట్ కాదు దేవుడి దృష్టిలో. మరి దేవుడు బోధించేవాడు ఏక పత్నివ్రతుడై ఉండాలి. మరి న్యూ టెస్టిమెంట్లో ఓన్లీ 1 మ్యారేజ్, 1 వైఫ్, 1 ఫ్యామిలీ అని సెలవిస్తున్నప్పుడు మరి నేను వాక్యానికి విరుద్ధంగా, బైబిల్కి విరుద్ధంగా మరి నా భర్త ఏం చేసినా కూడా నేను క్షమించాలి అని చెప్పి క్షమించడం అది కరెక్ట్. మరి తన పాపాన్ని విడిచిపెట్టుకొని వస్తే నేను మాట్లాడతాను, కానీ ఇంకా అంతవరకు నేను ఎవరితో కూడా మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి ఎంతమంది నాతో మాట్లాడినా కూడా నేను అట్లా అడ్జస్ట్. నీలరాజ్ బ్రదర్ గారితో నేను ఇవన్నీ కూడా చేయిస్తున్నాను, ఇవన్నీ కూడా పెట్టిస్తున్నాను అని చెప్పి మరి అభినయ దర్శన్ గారు నా మీద నెపం వేశారండి. అది టోటలీ రాంగ్ అండి. నేను ఎప్పుడు కూడా మరి నీలరాజ్ బ్రదర్ ఎవరో నాకు తెలియదండి. నీలరాజు బ్రదర్ గారికి నేను వీడియోస్ పెట్టమని కానీ నేను చెప్పలేదు, అటువంటి నేను ప్రోత్సహించలేదు, నేను ఏ విధంగా కూడా వాళ్ళకి తోడ్పడలేదు. అది కేవలం వాళ్ళు చేసిన చర్య తప్ప మరి నేను ఇందులో ఎటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వలేదు, ఎటువంటి సపోర్ట్ని ఇవ్వలేదు. ఇవన్నీ కూడా నా మీద బ్రదర్ గారు అభియోగాలు చెప్పారు, అవన్నీ కూడా రాంగ్ అండి. దయచేసి